మరో మహాభారతం. ఒకటా రెండా? వరుస అవమానాలు, అన్యాయాలు. ఇంటికి నిప్పు పెట్టారు. నిండు సభలో ఘోరంగా అవమానించారు. రాజ్యం లాగేసుకున్నారు. అడవుల పాలు చేశారు. అయినా పాండవులు కయ్యానికి కాలు దువ్వలేదు. రాయబారాలు పంపారు. యుద్ధం వద్దు, కనీసం 5 ఊళ్ళు ఇవ్వమని అన్నారు. పోగాలము దాపరించినవాడు మంచివారి మాటలు వినడు. చివరకు యుద్ధం అనివార్యమైంది. 18 రోజులు చివరకు మడుగులో దాక్కున్నాడు దుర్యోధనుడు. నాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇది మహాభారత చరిత్ర క్లుప్తంగా. ఇక ఆధునిక చరిత్ర. పాకిస్తాన్ ఇదో విషబీజ చెట్టు. పుట్టుకే ద్వేష ప్రాతిపదికన. మనుగడ మొత్తం ద్వేషంతో. బ్రిటిష్ వాడి విభజించు పాలించు అనే సూత్రం. ఆనాటి మన పాలకుల శాంతి కాముక విధానాలు ఏదైతేనేం, మత ద్వేషంతో దేశం పుట్టింది. భారతదేశంలో మా మతస్థులకు తావులేదు అన్నారు. ఇదో పెద్ద అబద్ధమని ఇన్నాళ్ల చరిత్ర రుజువు చేసింది. అన్ని మతాలు కలిసి ఇక్కడ సహజీవనం చేశారు, చేస్తున్నారు, చేస్తారు కూడా. దేశం ఏర్పడింది. అప్పటికైనా తమ పని తాము చూసుకున్నారా? జనాలకు తినడానికి గోధుమ పిండి దొరకని స్థితికి దేశాన్ని దిగజార్చారు. అదో ఫెయిల్డ్ స్టేట్, విఫల రాజ్యం. నిజానికి రాజ్యం అనలేం. ఎవరికి వారే యమునా తీరే. ఎన్నికైన ప్రభుత్వం నిలవదు. మిలిటరీ నాయకులు, టెర్రరిస్టులు కలిసి రాజ్యాధికారాన్ని పంచుకున్న దేశం. ఇండియాపై పాక్ విజయం. ఈ మాటలు ఒక్క క్రికెట్ చరిత్రలోనే సాధ్యమయ్యింది. అది ఇమ్రాన్ ఖాన్ క్రికెట్ కెప్టెన్గా ఉన్నప్పుడే. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఎక్కడా? జైలులో. ఈ ఒక్క మొక్క చాలు పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోవటానికి. ఇమ్రాన్ ఖాన్ శుద్ధపూస అని చెప్పటం లేదు, కానీ ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉండాల్సి వస్తే ఆ దేశంలో మొత్తం నాయకత్వం ఎప్పుడో ఉరికంబం ఎక్కి ఉండాలి. అవునా కాదా? ఒకటా రెండా? మన దేశంపై ఎన్ని అఘాయిత్యాలు! కాంగ్రెస్, జనతా పార్టీ, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్, డెమోక్రాటిక్ అలయన్స్, బీజేపీ, దేశాన్ని ఏలిన పార్టీల కూటములు. ఒక్కసారైనా మన దేశం నుంచి పాకిస్తాన్కు వెళ్ళి వారి పౌరులను చంపిన ఉదంతముందా? వారి కుట్రలు, కుతంత్రాలు ఎప్పుడైనా ఆగాయా? కార్గిల్, ముంబై, చివరాఖరికి పార్లమెంటుపై దాడి. ఒక పక్క తిండికి లేదు, అప్పు పుట్టడం లేదు. ఏం చేయాలి? అది ప్రజల కోసం పుట్టిన రాజ్యం కాదు. దాని అజెండా విధ్వంసం. కశ్మీర్ లోయలో పేర్లు అడిగి మరీ చంపేశారు. అంటే ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. అయినా సింధూర్ పేరుతో భారతదేశం కేవలం టెర్రరిస్టు క్యాంపులపై దాడి చేసింది. అది మన దేశానికి చెందిన వారు ఆక్రమించుకున్న ప్రాంతంలోని టెర్రరిస్టు క్యాంపులపై. అప్పుడైనా కళ్ళు తెరిచారా? అసలు ఈ ప్రశ్నే తప్పు. అది దేశమైతే కదా. మనకు ఒక ప్రభుత్వం ఉంది. అయినా అఖిలపక్షం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతికి వివరించారు. త్రివిధ దళాలు ప్రభుత్వ కమాండ్ మేర పనిచేస్తున్నాయి. అక్కడ ఇదేమీ లేదు. అదో అవ్యవస్థీకృత దొంగల గుంపు అంతే. మనం టెర్రరిస్టులపై దాడి చేస్తే వారు ప్రతిగా 9 పట్టణాలపై దాడికి ప్రయత్నించారు. 20 దాకా సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. అదిగో అప్పుడు మొదలైంది యుద్ధం. నిన్న రాత్రి మొదలైపోయింది. మహాభారత యుద్ధం 18 రోజులు సాగింది. ఈ యుద్ధం ఎన్ని రోజులు సాగుతుందో చెప్పలేం, కానీ ఒక్క రాత్రిలోనే చావు దెబ్బ తీసింది భారత్. పాకిస్తాన్ సామాన్య ప్రజల్లో తిరుగుబాటు, బలూచిస్తాన్లో తిరుగుబాటు, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడినే అరెస్టు చేసిన వారి ఆర్మీ, వారి యుద్ధ విమానాలు, రాడార్ వ్యవస్థల కూల్చివేత, ఇస్లామాబాద్, కరాచీ దాకా మన సైనిక వ్యవస్థల చేరిక, ఇంకా చాలా చాలా శరవేగంతో జరిగిపోయాయి. ఈరోజు 8 గంటలకు మన ప్రభుత్వం అధికారికంగా చెప్పేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడిక దారేది? పాక్, చైనాను నమ్ముకుంటే వారు ముందుకు రావటం లేదు. సౌదీ అరేబియా లాంటి దేశాల దౌత్యంతో భారత్తో రాజీకి రావటమే. అణుబాంబులు ఉన్నాయి కదా, తెగబడుదాం, భయపెడదాం అనుకున్నారు. పక్కనే ఉన్న అమృత్సర్, జైసల్మేర్పై డ్రోన్ కూడా పంపలేరు. ఇక అణుబాంబుల దాకా ఎందుకు? యుద్ధం ముగిసిందా? లేదు, ఇంకా ఉంది. ప్రస్తుతానికి మనది పూర్తిగా పైచేయి. సైనికంగా, మానసికంగా పాకిస్తాన్ దెబ్బతింది. కానీ మాయల పకీరంత సులభంగా లొంగడు. మట్టు పెట్టాల్సిందే.